జరిగిన మా గ్రామంలో పాటిల్ చంద్రశేఖర్ రెడ్డి అనే అరటి తోటని గుర్తు తెలియని వ్యక్తులు మా మంట పెట్టి అండ్ తగలబడినది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్సీపీ నాయకులు టీడీపీ ప్రభుత్వంపై బురద జల్లడానికి కొన్ని వ్యాఖ్యలు చేసినారు మీడియా మిత్రుల ద్వారా, పత్రికల ద్వారా. మేము ఆ రైతుకు మేము రైతులమే, ఎవరైనా తోట రైతులైనా అన్యాయం చేస్తే మాకు కూడా బాధాకరమే. మా ప్రభుత్వంపై బురద జరగడంపై మాకు చాలా బాధ కలిగిన విషయం. మా ఎమ్మెల్యే గారు అయితే, మా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రతి పార్టీ అతీతంగా మేము నష్టపరమైన నష్టాన్ని మేము కూడా బాధపడుతూ మా పార్టీ క్రమశిక్షణ గల పార్టీ, మా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి, నాతోటి ఉన్న సీనియర్ నాయకులు, మా ఊరి గ్రామ ప్రజలకి అందరికీ చెప్పడం ఏమనగా, నిన్నటి రోజున చంద్రశేఖర్ రెడ్డి గారి తోట పంట నష్టం జరిగింది. కానీ అందులో ఒక రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఒక పార్టీ మీద బురద తల్లి ఈ కూటమి ప్రభుత్వం నుంచి వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి పేపర్ చేయడం జరిగింది. దాని మీదనే నేను మాట్లాడడం జరుగుతుంది. కానీ ఇదే రాజశేఖర రెడ్డికి చెప్పడం ఏమనగా, ఇట్లాంటివి మానుకుంటే బాగుంటుంది. నిజాలు తెలుసుకొని జరగబోయే నెక్స్ట్కి ఏదన్నా జరిగినా కానీ మేము కూడా తోడుండి వాళ్ళకి ఏదైనా నష్టం జరిగినా ఇంకోటి జరిగినా వాళ్ళకి అండదండలుగా మేము నిలబడతాము. కానీ ఒక పార్టీ మీద ఇలాంటివి మానుకొని నెక్స్ట్కి ఇలాంటి. నా పేరు పాలమూరు చంద్రశేఖర్, నేను బీజేపీ మండల అధ్యక్షుడిని గుత్తి. ఈరోజు మా గుత్తి మండలం బస్నేపల్లి గ్రామంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి దానికి సందర్శించడం మేము పోయి నిన్న. దాంట్లో చంద్రశేఖర్ రెడ్డి గారిది మరియు పక్కన వెంకటరామరెడ్డి గారిది, పులికొండ గారి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పులికొండ గారిది కొద్దిగా కాలిపోయినాయి. దానికి చాలా మాకు బాధగా ఉంది. ఇటువంటి సంఘటనలు ఏ పార్టీ వారు చేసినా కానీ దీన్ని ఖండిస్తున్నాం మేము మన కూటమి తరఫున. అలాగే ఈరోజు ఇంతకుముందు సంవత్సరం కూడా, పోయిన సంవత్సరం వైఎస్ఆర్ వాళ్ళ పార్టీ వల్ల కూడా జరిగినాయి. అంటే కందికట్టలు అవన్నీ కాలిపోయినప్పుడు మేము కూడా అందరికీ పోయి సాయం చేసినాము. ప్లస్ దానికి తోడు మన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేసి వాళ్ళకి తగిన పరిహారం వచ్చేలాగా ప్రయత్నం చేసినాం మన కూటమి తరఫున. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన 3 కూటమి ప్రభుత్వాలు ఎన్డీఏ గవర్నమెంట్ పనిచేస్తూ ఉన్నాయి. గుత్తి మండలం కృష్ణపల్లి గ్రామంలో వైఎస్ఆర్ సంబంధించిన పాటిల్ చంద్రశేఖర్ రెడ్డి గారు వారి అరటి తోట ఎవరో గొర్రెల కాపర్లో అక్యుపేషన్ వల్ల అంటుపెట్టేది. అది మా గ్రామంలో ఎలాంటి అవాంఛనీయాలు జరగకుండా గ్రామంలో శాంతిగా